అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. యజ్ఞం అంటే కేవలం హోమగుండంలో నెయ్యి, సమిధలు, హోమద్రవ్యాలు వేయడమే కాదు. శ్రద్ధతో మనం చేసే ఏ పనైనా యజ్ఞమే అంటారు. మనం చేసే ఏ పనైనా సరే అది శాస్త్ర సమ్మతమా, అది అసలు మంచిదా కాదా అనేది ముందు మనం నిర్ణయించుకోవాలి. అందుకే పరమాత్మ ఇక్కడ మనస్సమాదాయ అన్నారు. అంటే మన మనసుకి మనం చేయబోయే పని మంచిదా, న్యాయబద్ధమైనదా, ధర్మబద్ధమైనదా అని మనం నిర్ణయించుకోవాలి. ఇంకొక నియమం, మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయకూడదు, నిష్కామంగా చేయాలి. దీన్నే సాత్విక యజ్ఞం అని అంటారు. ఏ ఫలాన్ని ఆశించకుండా పూజలు, వ్రతాలు చేయాలి, దైవ కార్యాలు చేయాలి, పరోపకారానికి పనికొచ్చే పనులు చేయడం, ధ్యానం చేయడం, వేదాలలో శాస్త్రాలలో చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చేయడం అనేది చాలా ముఖ్యం అంటున్నాడు పరమాత్మ. పంచమహాయజ్ఞాలంటే పితృయజ్ఞం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారు బ్రతికి ఉండగా సేవ చేయడం, వారు మరణిస్తే వారికి జలతర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం. రెండవది దేవయజ్ఞం, ప్రతిరోజు దేవతామూర్తులను పూజించడం, ఆరాధించడం, నైవేద్యాలు సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం భుజించడం. ఇక మూడవది భూతయజ్ఞం, సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం. ఇక నాలుగవది ఋషియజ్ఞం, వేదాలను శాస్త్రాలను అందించిన పూర్వకాలపు ఋషులని స్మరించుకోవడం. ఇక చివరిది అతిథి యజ్ఞం, అనుకోకుండా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టడం. ఇంకా సత్సంగాలు, జ్ఞాన యజ్ఞం కిందికే వస్తాయి. ఇవన్నీ సాత్విక యజ్ఞాలు అనిపించుకుంటాయి అంటున్నాడు పరమాత్మ.